దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం లేచి నిలబడి పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు మనం చదువుదాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం నుండి 6 వచనాలు మనం చదువుదాం. మా సువార్త మరుగు మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపమయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసెను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాకని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానమును యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. కనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకొనటలేదు గాని క్రీస్తు యేసును గురించి, ఆయన ప్రభువనియు మమ్మను గురించి యేసు నిమిత్తమై మేము మీ పరిచారకులనియు ప్రకటించుచున్నాము. చాలండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువానికి స్తుతులు, స్తోత్రములు చేస్తున్నాము నాయన. ఓ ఇప్పటి వరకు కూడా నా తండ్రి యొక్క ఆరాధన కార్యక్రమం అంతా కూడా ప్రభువా, ఆది నుంచి అంతం వరకు నాయన క్రమముగాను మర్యాదగాను ఓ నీ నామమునకు మహిమకరముగా మీరు జరిగిస్తున్నందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నాయన చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్య భాగములను ప్రభువా మీరు మమ్మల్ని దర్శించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్య భాగములను ప్రభువా ఓ నాయన మీరు మమ్మల్ని దర్శించి మీరు మాతో మాట్లాడి ప్రభువా మా ఆత్మీయ జీవితాలను సరిచేయమని మీ సన్నిధిలో ప్రార్థించుచున్నాను తండ్రి. నిశ్చయముగా నా ప్రభువా ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ప్రభువా నాయనాదు నా తండ్రి, ఓ నాయన మీరు మమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరిచి ముందుకు నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్యం ద్వారా నాయన మీరు మాతో మాట్లాడి ప్రభువా మాలో ఉన్న ప్రతి రోగములను, ప్రతి బలహీనతను ప్రభువా మీరు తొలగించి మీరు మహిమ పొందమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నీ వాక్యములో రాయబడింది నాయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించుడు కానీ దేవుని నోటును వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది కనుక నా తండ్రి ఈ మధ్యాహ్న సమయంలో నాయన మీరు మమ్మల్ని దర్శించి మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాలు సరిచేసి ఓ మీరే మమ్మల్ని ముందుకు నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ కార్యం జరిగించి మీరు మహిమ పొందమని జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మనుని సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్, ఆమేన్. అందరు కూర్చోండి.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు గడిచిన ఆదివారం నుంచి నేటి ఆదివారపు ఆరాధన కార్యక్రమం వరకు కూడా దేవుడు మనలను కాపాడి, మనలను రక్షించి, మనను బ్రతికించి, మనలను ఆయన సజీవులుగా ఉంచుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతో మందికి లేనటువంటి భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ దినమున మనము దేవుని స్తుతిస్తున్నాము, దేవుని ఘనపరుస్తున్నాము, ఆయన నామాన్ని మహిమపరుస్తున్నామనంటే అది కేవలము అది ఆయన యొక్క ఉచితమైనటువంటి కృప, దయ, ప్రేమ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన నీతిని బట్టో లేకపోతే మన భక్తిని బట్టో మన విశ్వాసమును బట్టో ప్రియులారా ఇవి జరగటం లేదు, కానీ కేవలము దేవుని యొక్క కృప, కనికరించు, కృప చూపించు దేవుడైనటువంటి ఆ దేవుని యొక్క కృప, దయ, ప్రేమ మన మీద ఉండబట్టి మనము కేవలము ఆరోగ్యవంతులుగా, శక్తివంతులుగా, ప్రియులారా గమనించండి, దేవుని దగ్గర నుండి స్వస్థత పొందుతూ మనం ఆరోగ్యవంతులుగా ఉండగలుగుతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూద్దాం పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమున ప్రియులారా గమనించండి, దేవుని స్తుతించడానికి, దేవుని కనపరచడానికి దేవుడు మనకు మంచి సమయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మనము 3 నుంచి చదివాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ పౌలు ఈ మాటలు మనతో మాట్లాడుతున్నట్లుగా వాక్యంలో రాయబడింది. మరలా మనం ఆ యొక్క వాక్యాన్ని చదువుదాం. 3వ వచనాన్ని. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయములోనే మరుగు చేయబడి ఉన్నది. చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మధ్యాహ్న సమయంలో మనము ధ్యానము చేయబోయేటువంటి అంశం ఏంటంటే, ప్రియులారా, నశించుచున్న వారి విషయములోనే మా సువార్త మరుగు చేయబడినది. నశించుచున్న వారి విషయములోనే మా సువార్త మరుగు చేయబడి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు ఈ యొక్క కొరింథీ సంఘానికి ఈ యొక్క 2వ పత్రికను రాస్తూ ఈ మాట మాట్లాడుతున్నాడు. ఆయన అపోస్తులైన పౌలు కొరింథీ సంఘానికి 2వసారి రాస్తున్నటువంటి ఈ పత్రికలో ఈ మాటను ఆయన పలుకుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఏమని పలుకుతున్నాడు ఆయన అంటే, మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయములోనే మరుగు చేయబడి ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మా సువార్తని ఇక్కడ పౌలు ప్రసంగిస్తున్నాడు, బోధిస్తున్నాడు. పౌలు చెప్తున్నాడు ఇక్కడ మా సువార్త. మా సువార్త అంటే ప్రియులారా గమనించండి, అక్కడ 12 మంది శిష్యులు ఉన్నారు. తర్వాత ఇంకా కొంతమంది పెద్దలు ఉన్నారు. తర్వాత వారితో కూడా పౌలు కూడా అక్కడ ఉన్నాడు. బర్నబా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వీరందరూ కూడా ఒక సువార్తను కలిగి ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఏం కలిగి ఉన్నారు? సువార్తను కలిగి ఉన్నారు. ఆ సువార్త ఏమిటి అని అంటే ప్రియులారా గమనించండి, ఆ సువార్త ఏదైతే ఉన్నదో దాని గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నారు. ఏమని అనంటే, మా యొక్క సువార్త, మేము ఏ సువార్తనైతే బోధిస్తున్నామో
మేము ఏ సువార్తనైతే ప్రకటిస్తున్నామో, మేము ఏ సువార్తనైతే మీకు తెలియజేస్తున్నామో, మేము ఏ సువార్తనైతే మీకు బోధిస్తున్నామో, ఆ సువార్త ఒకవేళ ఎవరికైనా సరే మరుగు చేయబడి ఉన్నది అని అంటే, అది ఎవరి ఎలా మరుగు చేయబడిందంటే నశించుచున్న వారికి మాత్రమే మరుగు చేయబడి ఉన్నది అని పౌలు ఇక్కడ స్పష్టంగా క్లియర్గా సంఘంతో మాట్లాడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, మేము ఏదైతే ప్రకటిస్తున్నామో, మేము ఏదైతే తెలియచేస్తున్నామో, ఆ తెలియజేస్తున్న సువార్త, మేము ప్రకటిస్తున్న ఆ సువార్త ఒకవేళ ఎవరికైనా సరే అందలేదు అని అంటే, లేదా ఎవరికైనా సరే అది మేము ప్రకటిస్తున్న సువార్త అది అర్థం కాకపోతే, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మేము ప్రకటిస్తున్న సువార్త అది మీకు అర్థం కాకపోతే, అది ఒకవేళ వాళ్ళకి అర్థం కాకపోతే, అది వారి విషయంలో ఎలా ఉన్నదంట? మరుగు చేయబడి ఉందంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు వారికి అర్థం కాకటం లేదు? ఎందుకు వారికి ఈ సువార్త మరుగు చేయబడింది? ఎందుకు ఈ సువార్త వారికి అర్థం చేసుకోలేకపోతున్నారు? ఎందుకు వారు ప్రకటించినటువంటి సువార్త వారికి పిల్లరా అర్థం కావటం లేదంటే, వారు నశించిపోయే జనులని వాక్యంలో రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కనుక ఆనాడు ప్రియులారా 12 మంది శిష్యులు గాని, అపోస్తులైనటువంటి పౌలు గాని, బర్నబా గాని, వారు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, సువార్తను బోధిస్తున్నప్పుడు, ఆ కాలములో దేవుడు వారికి ఇచ్చినటువంటి ఏ వర్తమానం అయితే ఉన్నదో ఆ వర్తమానమును వారు ప్రకటించుచున్నప్పుడు, ఆ వర్తమానం వాళ్ళకి అర్థం కావటం లేదు అని అంటే, ఆ వర్తమానాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు అని అంటే, ప్రియులారా వారి గురించి బైబిల్ పరిశుద్ధ గ్రంథము ఏమని మాట్లాడుతున్నారు అంటే, వాళ్ళు నశించిపోతున్నవారు అని వాక్యంలో రాయబడింది. ఎవరంటే వాళ్ళు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరికి సువార్త అర్థం కావట్లేదు అని అంటే, నశించిపోయే వాళ్ళకి. ఆనాడు పౌలు, పేతురు, యోహాను, ఆంద్రియా, బర్నబా వారు సువార్తను ప్రకటించారు. వాళ్ళు ప్రకటించిన సువార్త ఏమిటి అని అంటే, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకునవలెనని చెప్పాను. చాలండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆనాడు ప్రియులారా వాళ్ళకి అప్పగించబడినటువంటి సువార్త ఏమిటి అని అంటే, యేసు జననము, యేసు మరణము, యేసు ప్రియులారా గమనించండి, పునరుత్థానము, మరలా యేసు యొక్క 2వ రాకడ గురించి వాళ్ళకి ప్రకటించబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారు ప్రియులారా ఈ ప్రపంచమంతా ఉన్నటువంటి 7 ఖండాలకు చెదరిపోయారు శిష్యులు. తోమా గారు క్రీస్తు శకము 1వ శతాబ్దములో 53వ సంవత్సరములో మన భారతదేశానికి మొట్టమొదటిగా కేరళ రాష్ట్రానికి ఆయన వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు వచ్చాడు? ఊరికినే ఆయన కేరళ రాలేదు. కేరళ వచ్చి ఏం చేశాడు? ఆయన సువార్తను ప్రకటించాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సువార్తను ప్రకటించి
అనేకులను ప్రియులారా ఆ యొక్క యేసు వైపు, యేసే దేవుడు, యేసే లోక రక్షకుడు, యేసు మన పాపముల నిమిత్తమై ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మూడో దినం తిరిగి లేచాడని చెప్పి ఈ యొక్క భారతదేశానికి మొట్టమొదటిగా సువార్తను ప్రకటించినటువంటి వ్యక్తి ఎవరు అనంటే తోమా. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తోమా ఎవరు అనంటే ఒక యూదుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యూదుడు క్రీస్తు శకము 1వ శతాబ్దములోనే 53వ సంవత్సరములో తోమా గారు భారతదేశంలో ఉన్నటువంటి కేరళ రాష్ట్రానికి వచ్చి ఆయన ఏం చేశాడంటే సువార్తను ప్రకటించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బ్రిటిష్ వారి ద్వారా ఈ దేశానికి సువార్త రాలేదు, లేకపోతే అమెరికా వాళ్ళ ద్వారా ఈ యొక్క భారతదేశానికి సువార్త రాలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. తోమా వచ్చినప్పుడు అసలు అమెరికా రాష్ట్రమే పుట్టలేదు. అప్పటికి అమెరికా దేశమే లేదు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అమెరికా దేశం పుట్టింది ఎప్పుడు అనంటే 15వ శతాబ్దంలో పుట్టింది అమెరికా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అమెరికా దేశం ఎప్పుడు పుట్టింది? 15వ శతాబ్దంలో పుట్టింది. తోమా ఎప్పుడు వచ్చాడు? క్రీస్తు శకము 1వ శతాబ్దంలోనే 53లో వచ్చాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పటికే మన భారతదేశం ఒక అఖండ భారతదేశంగా పిలువబడుతుంది. అప్పుడు తోమా మన దేశానికి వచ్చినప్పుడు భారతదేశము ఎలా పిలువబడుతుంది? ఒక అఖండ దేశముగా పిలువబడుతుంది. అంటే ఇప్పుడు చూడండి, అప్పుడు పాకిస్తాను మన భారతదేశంలోనే ఉన్నది, బంగ్లాదేశము మన యొక్క భారతదేశంలోనే ఉన్నది, నేపాలు మన భారతదేశంలోనే ఉన్నది, భూటాను మన భారతదేశంలోనే ఉన్నది. ఇవన్నీ కూడా ప్రియులారా మన భారతదేశంలో నుండి విడిపోయిన దేశాలు అన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వీటన్నిటిని కలుపుకొని ఆ రోజుల్లో మన భారతదేశాన్ని అఖండ భారతదేశం అంటే మన దేశం చాలా పెద్దది దేశాలన్నింటిలో కూడా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకే దీన్ని ఏమని పిలిచారు? అఖండ భారతదేశం. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ఈ యొక్క అఖండ భారతదేశానికి ప్రియులారా తోమా ద్వారా ఈ యొక్క దేశానికి సువార్త అనేది ప్రకటించబడింది. కనుక ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒకవేళ ఈ సువార్త ఆ కాలంలో మొదటి రాకడలో యేసును గురించినటువంటి సువార్త ఆ కాలంలో వాళ్ళకి ప్రకటించబడింది. అంటే యూదులకు ప్రకటించబడింది. యూదులు మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు. యూదులు మెస్సయ్య కోసం వచ్చి, మా మెస్సయ్య వస్తాడు, మమ్మలను రక్షిస్తాడు, ఈ చెరలో నుండి, ఈ పాపములో నుండి మనలను ఆయన విడిపిస్తాడు అని చెప్పి ఆ రోజు ప్రియులారా గమనించండి, యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు వీరందరూ కూడా ప్రియులారా మెస్సయ్య యొక్క రాకడ కోసము ఎదురు చూస్తున్న దినాలవి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వాళ్ళు మెస్సయ్య కోసము ఏ రాకడ కోసం అయితే ఎదురు చూశారో వాళ్ళ మెస్సయ్య వాళ్ళ మధ్యలోకి వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వాళ్ళ మెస్సయ్య వాళ్ళ మధ్యలోనికి వచ్చాడు. ఆయన వాళ్ళ మధ్యలోనికి వచ్చినప్పుడు ప్రియులారా గమనించండి, వాళ్ళ మధ్యలోనికి వాళ్ళ మెస్సయ్య వచ్చినప్పుడు ఆ మెస్సయ్యను వాళ్ళు గ్రహించటంలో ఏమైపోయారంటే విఫలమైపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాళ్ళ రక్షకులను వాళ్ళు గ్రహించుటలో విఫలమైపోయారు. యేసును వాళ్ళ మెస్సయ్యగా గుర్తించుటలో. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గత వారం మనం చెప్పిన సత్పురుషుడా అని ఒక యవనస్తుని పిలిచినప్పుడు ప్రియులారా గమనించండి, ఆయన అంటున్నాడు కదా, దేవుడు తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు అని ఆయన చెప్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే యేసును ఆ వ్యక్తి ఏమని పిలుస్తున్నాడు అనంటే, ఏమని పిలుస్తున్నాడు అనంటే ఓ దేవుడా అని పిలుస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే సత్పురుషుడు అంటే అర్థం ఏంటి? సత్పురుషుడు అంటే దేవుడు తప్ప సత్పురుషుడు ఇంకెవరును కాడని యేసు చెప్తున్నాడు.
అంటే ఇప్పుడు ఆ యవనస్తుడు ఆ యేసు దగ్గరకు వచ్చి ఏమని పిలుస్తున్నాడంటే దేవుడా అని పిలిచాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. నిత్య జీవమునకు పోవుటకు నేనేమి చేయవలెను. కనుక ఇప్పుడు చూడండి, అక్కడ ఆ దేవుని కోసము, ఆ సత్పురుషుడు కోసము ఆ కాలములో వాళ్ళు ఎదురు చూచినప్పుడు వాళ్ళు ఆ యొక్క మెస్సయ్యను, ఆ క్రీస్తును గుర్తించటంలో వాళ్ళు ఏమైపోయారంటే విఫలమైపోయారు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. యూదులు ఎదురు చూశారు. ఏమని? మాకు మెస్సయ్య వచ్చి ఈ పాపపు చెరలో నుండి మమ్మలను విడిపిస్తాడు అని వాళ్ళు ఎదురు చూశారు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. కనుక ఇప్పుడు యేసు అక్కడికి వచ్చి, పిల్లలు గమనించండి, ఆయన ఏం చేస్తున్నాడు? పాపమును క్షమిస్తున్నాడు. ఒక పక్షివాయువు గాని వాడిని మంచంతో కూడా ఆయన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పాడు. ఆయన లేచి నీ పరుపెత్తుకొని నడవమని చెప్పాడు. ఆయన దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. అప్పుడు యూదులందరూ కలిసి ఏమన్నారు అని అంటే, ఇదిగో దేవుడు తప్ప ఏ మనుషుడు కూడా పాపమును క్షమించే అధికారము లేదు కదా అని అడిగారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. మరి ఇప్పుడు మెస్సయ్య కోసం వాడు ఎదురు చూసినప్పుడు ఆ మెస్సయ్య వచ్చి నీ పాపమును క్షమించబడి ఉన్నవి, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువమని చెప్పినప్పుడు పిల్లరా ఆ మనిషి ఆ యొక్క పాపమును క్షమించినప్పుడు ఆ క్రీస్తును వాళ్ళు ఆ మెస్సయ్యగా అంగీకరించడానికి ఏమైపోతున్నారంటే పిల్లరా విఫలమైపోతున్నారు. ఎందుకు అని అంటే ఇప్పుడు చూడండి, ఆ కింద మనం చదువుతాం చూడండి. ఆ కొరింథీయులకు రాసిన పత్రిక, ఇందాక మనం చదివిన ఆ కొరింథీయులకు రాసిన పత్రిక మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయములోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపబడు వారి నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడ్డితనము కలుగజేసెను. ఇది అసలు ఎందుకు వాళ్ళు యేసును మెస్సయ్యగాను, యేసును మనుష్య కుమారుడుగా, యేసును పాపములు క్షమించే మనిషి కుమారుడిగా, ఒక రక్షకుడుగా ఎందుకు వాళ్ళు అంగీకరించలేకపోయారు అని అంటే ఈ యుగ సంబంధమైన దేవత వాళ్ళ అవిశ్వాసులైనటువంటి వారి మనోనేత్రములకు ఏం కలుగజేసిందంట? గురుడ్డితనము కలుగజేసింది. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనటువంటి వారి మనోనేత్రములకు ఏం కలుగజేసింది? గురుడ్డితనము. అందుకనే వాళ్ళు ఎంత సువార్తను వాళ్ళకి ప్రకటించినా, యేసు రక్షకుడని ప్రకటించినా, యేసు మన పాపముల నిమిత్తమై చనిపోయాడని ప్రకటించినా, సిలువ వేయబడ్డాడని ప్రకటించినా, ఆయన చేతిలో మేకులు కొట్టించుకున్నాడు, ఇదిగో ఒకటి తక్కువ 39 కొరడ దెబ్బలు కొట్టించుకున్నాడు, ఆయన పక్కలో బల్లెపు పొడిపించుకున్నాడు, తలకు ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడని వాళ్ళకి ఎన్ని చెప్పినా వాళ్ళు నమ్మకపోవడానికి కారణం ఏంటి అనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క యుగ సంబంధమైన దేవత ఏదైతే ఉన్నదో అది అవిశ్వాసులైనటువంటి వారి యొక్క మనోనేత్రములకు ఏం చేస్తున్నారంటే గురుడితనం కలుగు చేసేసింది. అందుకే వాడు నమ్మట్లేదు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళు ఎవరు అంట? అవిశ్వాసులంట. వాళ్ళు విశ్వాసులు కాదు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అవిశ్వాసులైనటువంటి వారికి ఈ యుగ సంబంధమైన దేవత వాళ్ళు మనోనేత్రములకు ఏం కలుగజేస్తున్నారంటే గురుడితనము. సువార్త వెలుగును, వాక్యపు వెలుగును
వాళ్ళు గ్రహించకుండా ఉండకుండా ఉండటానికి దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళకి ఈ యుగ సంబంధమైన దేవత వాళ్ళ మనోనేత్రములకు గుడ్డితనం కలుగు చేస్తుంది. ఎందుకు గుడ్డితనం కలుగు చేస్తుందంటే ప్రియులారా, వర్తమానమును నమ్మకుండా ఉండడానికి. వాళ్ళ పేర్లు గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథంలో లేవు కాబట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజంగా ప్రియులారా, వాళ్ళ అవిశ్వాసులని ఇక్కడ పౌలు సంబోధిస్తున్నాడు. ఇక్కడ వాళ్ళ అవిశ్వాసులంట. అవిశ్వాసులైన వాళ్ళు రక్షించబడుటకు ఏం చేస్తున్నారు? ప్రయత్నం చేస్తున్నారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవిశ్వాసులైన వాళ్ళు రక్షించబట్టుటకు, వాళ్ళు పరలోక రాజ్యము వెలుటకు, వాళ్ళు నిత్యత్వంలో ఉండడానికి ప్రియులారా గమనించండి, వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ సువార్త వాళ్ళకి ఎలా ఉందంటే మరుగుగా ఉన్నారు. అవిశ్వాసులైన వారికి మేము ప్రకటిస్తున్న సువార్త విషయంలో దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమన్నాడని? మా సువార్త మరుగు చేయబడిన ఎడల ఎవరికి మరుగు చేయబడుతుందంట? నశించిపోతున్న వారికి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నశించిపోతున్న వారికి ఈ సువార్త ఏం చేయబడుతుంది? మరుగు చేయబడుతుంది. అందుకే ప్రియులారా, అనేక మంది ఆ రోజుల్లో యేసును సిలువేయండి అని కేకలు వేశారు. ఆ నీతిమంతుని యొక్క రక్తము మా మీదను మా పిల్లల మీద ఉండునుగా కని వాళ్ళకై వాళ్ళు ఏం చేసుకున్నారు? శపించుకున్నారు యూదులు. ఎందుకు అంటే ఇకలోక సంబంధమైన దేవత వాళ్ళు మనోనేత్రములకు ఏం కలుగు చేస్తుంది? గుడ్డితనం కలుగు చేస్తుంది. ఈ రోజున దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు నశించిపోయేవాడే కాబట్టి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, పౌలు ఇక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మేము ప్రకటిస్తున్న సువార్త ఒకవేళ మరుగు చేయబడింది అని అంటే అది ఎవరికి మరుగు చేయబడుతుందని అంటే నశించిపోయే వాళ్ళకి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు దీన్ని తెలుసుకోలేకపోతున్నారు? నశించిపోయేవాళ్ళు. ఎవరు ఈ వర్తమానాన్ని గ్రహించలేకపోతున్నారు? నశించిపోయేవాళ్ళు. నశించిపోయే వాళ్ళకే వర్తమానము అర్థం కాదు. అర్థం కాకుండా దేవుడే వాళ్ళ మనోనేత్రములకు ఏం చేస్తున్నాడంటే గురుడితనం కలుగు చేస్తున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ లోక సంబంధమైనటువంటి వారు అవిశ్వాసులైన వారు ఎంత ప్రయత్నం చేసినా, ఎంత కష్టపడినా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రియులారా దేవుని రాజ్యానికి వారసులు కాదని క్రీస్తు బ్రహ్మం చెప్తున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, అవిశ్వాసులైన వారికి ఈ యుగ సంబంధమైన దేవత వాళ్ళ మనోనేత్రాలకు ఏం చేస్తుందంట? గురుడితనం కలుగు. దేని గురుడితనం కలుగు చేస్తుంది అని అంటే సువార్త విషయంలో. సువార్తను నమ్మకుండగా. ఏ విషయంలో అండి? సువార్తను నమ్మకుండగా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ రోజుల్లోనే యేసును గురించినటువంటి సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ యొక్క యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనటువంటి వారి యొక్క మనోనేత్రములు గుడ్డితనం కలుగు చేసేస్తే మరి ఈ కాలంలో జరుగుతుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రతి కాలంలో జరుగుతూనే ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. జరుగుతుందా లేదా? కంపల్సరీగా జరుగుద్ది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ప్రతి కాలంలో జరిగిన రీతిగానే ఖచ్చితంగా అది జరుగుతూనే ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు అని అంటే ప్రియులారా గమనించండి, నశించిపోయేవాళ్ళు నశించిపోవాలి అంతే. దేవుని రాజ్యమునకు వారసులు ఎవరైతే ఉన్నారో, భూమికి పునాదులు వేయబడక మునిపే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో ఎవరి పేర్లు అయితే రాయబడి ఉన్నాయో
వారిని మాత్రమే దేవుడు ప్రియులారా రక్షించడానికి సమర్థత కలిగిన వాడు ఆయన. ఆమేన్. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కానీ నశించిపోయే వారిని మాత్రం ఆయన ఏ మాత్రము కూడా రక్షించడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆమేన్. నశించిపోయే వారి ఎడల దేవునికి ఏ మాత్రము ప్రేమ గాని జాలి గాని దయ గాని ఏమి కూడా ఉండవు. ఎందుకనంటే అది దేవుని యొక్క సంతానం కాదు కాబట్టి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ప్రతి కాలములో జనుల యొక్క మనోనేత్రములు ఆ యొక్క కాలంలో ఉన్నటువంటి ఆ యుగ సంబంధమైన దేవత ఏదైతే ఉంటుందో ఆ దేవత పిల్లలు గమనించండి, వాళ్ళ కనులకు ఏం చేస్తుందంటే గుడ్డితనం కలుగజేస్తుంది. మరి ఇంకా ఇంతకు ఇహలోక సంబంధమైన దేవత ఏది? ఇహలోక సంబంధమైన దేవత ఏది అని అంటే దయ్యము, అపవాది, సాతానుడు. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇహలోక సంబంధమైన దేవత ఏది? యేసుక్రీస్తును ఒక రోజున ఆ యొక్క ఎత్తైన శిఖరం పైన తీసుకుని వెళ్ళి ఏం చూపించింది? ఈ లోక రాజ్యములన్నిటిని ఆయనకు చూపించి ఇవన్నీ కూడా నా వశములో ఉన్నవి. ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ కూడా నా వశములో ఉన్నవి కనుక ఇవన్నీ కూడా నీకు ఇచ్చేదను. నీవు గాని నాకు సాష్టాంగపడి నమస్కారం చేస్తే ఇవన్నీ కూడా నేను నీకు ఇస్తా. అంటే ఈ లోకాన్ని పరిపాలించేది ఎవరు అని అంటే ప్రస్తుతము ప్రియులరా, ప్రస్తుతమే కాదు, వాడు ఈ భూమి మీదకి వచ్చిన దగ్గర నుండి ఈ భూమిని ఆదాము సాతానుడికి తాకట్టు పెట్టిన దగ్గర నుంచి, హక్కు పత్రములు వారి చేతికి వెళ్ళిన దగ్గర నుంచి వాడు ఈ భూలోకాన్ని మొత్తం ఏం చేసుకున్నాడంటే తన స్వాధీనంలో పెట్టుకున్నాడు ఆయన. సాతానుడు ఏం చేశాడు? తన యొక్క స్వాధీనంలో పెట్టుకున్నాడు ఆయన. వాడు ఈ యొక్క సృష్టి అంతటి కూడా తన యొక్క స్వాధీనంలో పెట్టుకుని వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే పరిపాలించుచున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కనుక ఈ లోకము ఎవరి స్వాధీనంలో ఉన్నది అని అంటే దయ్యం యొక్క స్వాధీనంలో ఉన్నది. ఈ లోకము అపవాది యొక్క స్వాధీనంలో ఉన్నది. ఈ లోకము సాతానుడి యొక్క స్వాధీనంలో ఉన్నది. ఈ లోకము దురాత్మ యొక్క స్వాధీనంలో ఈ లోకము ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కనుకనే ఈ లోకం ఈ రోజున ప్రియులారా పరిపాలన చేస్తున్నది ఎవరు అని అంటే అపవాది, దయ్యము. కనుక ఇకలోక సమానమైన దేవత అంటే వాడే. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఎవరంటే అపవాది, సాతానుడు, లూసిఫర్. వాడు కూడా ఇప్పుడు ఆరాధించబడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. వాడు కూడా ఏం చేయబడుతున్నాడు? ఆరాధించబడుతున్నాడు వాడు కూడా ఇప్పుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి. కనుక ఈ స్వార్థ విషయంలో మరుగు చేయబడి ఉన్నది అని అంటే అది ఎవరి విషయంలో అని అంటే నశించిపోయే వారి విషయంలో మాత్రమే మరుగు చేయబడినది. ప్రతి కాలంలో కూడా అది ఆ విధముగా జరుగుతూనే వస్తుంది. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. చూడండి, క్రీస్తు అని చెప్తున్నాడు, అసలు ఏదేనులోనే అక్కడ ఒక గొప్ప ఏం జరిగింది అని అంటే ప్రియులారా, అక్కడ ఏబేలు, కయ్యను ఉన్నారు. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఏబేలు, కయ్యను. హేబేలుకు వాక్యం యొక్క ప్రత్యక్షత ఉన్నదంట. హేబేలుకు దేవుని గురించినటువంటి బయలుపాటు ఉన్నది. హేబేలుకు తాను భూమి మీదకి ఎలా వచ్చాడో ఒక ప్రత్యక్షత, ఒక బయలుపాటు. తన యొక్క తల్లిదండ్రులు ఆయనను ఏ విధంగా భూమి మీదకి తీసుకుని వచ్చారో దానికి సంబంధించినటువంటి ఒక బయలుపాటు, ఒక ప్రత్యక్షత ఎవరికి ఉంది? హేబేలుకు ఉందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కానీ దానికి సంబంధించిన బయలుపాటు ఎవరికి లేదనంటే కయ్యూనుకు లేదంట. అదే గుడ్డితనం. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కయ్యూను ఒక గుడ్డివాడంట. అందుకనే హేబేలు, కయ్యూను వీళ్ళిద్దరూ కూడా బలి అర్పించినప్పుడు
దేవునికి బలిపీఠములు కట్టినప్పుడు హేబేలు యొక్క బలిని దేవుడు స్వీకరించాడు, కయీను యొక్క బలిని దేవుడు తృణీకరించాడు. ఎందుకు దేవుడు హేబేలు యొక్క బలిని ఆయన స్వీకరించాడు అని అంటే, ఆయన ఒక ప్రత్యక్షత ద్వారా, ఒక బయలుపాటు ద్వారా ఆయన ఆ బలిపీఠాన్ని దేవుడికి కట్టి ఆ బలిని అర్పించాడంట. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక ఇప్పుడు ప్రియులారా గమనించండి, ఆ బలిపీఠాన్ని, అదే బలిపీఠాన్ని కయ్యను కట్టకపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళు ఎవరున్నారంటే ఇకలోక సంబంధమైన దేవత వాని యొక్క కన్నులకు అదేం కలుగు చేసిందంటే గుడ్డితనం కలుగు చేసేసి. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కనుక ప్రతి కాలంలో కూడా ఒకరు రక్షించబడుతున్నారు, ఒకరు ఏమైపోతున్నారంటే నాశనమునకు గురి అవుతున్నారు. చూడండి, కయ్యను హేబేలు యొక్క కాలములో హేబేలు రక్షించబడుతున్నాడు. ఇక్కడ దేవుడు హేబేలు యొక్క రక్తము ఆయనకు మొరని విని, ఇక్కడ చూడండి కయ్యను అడుగుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. చూద్దాం ఆ యొక్క వాక్యాన్ని. ఆదికాండము 3వ అధ్యాయం, ఆదికాండము 3వ అధ్యాయం, క్షమించండి 4వ అధ్యాయం 3 నుంచి 8 వచనాలు. కొంతకాలమైన తరువాత కయ్యను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. సరిగ్గా చదవాలి. కొంతకాలమైన తరువాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలును క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎవరు చేసిన పనిలో వాళ్ళు ఏం చేశారు అని అంటే దేవునికి కానుకలు అర్పిస్తా వచ్చారు. ఇక్కడ కయ్యను యొక్క పని ఏంటంటే భూమిని సేద్యపరిచేవాడు. హేబేలు యొక్క పని ఏంటంటే ఆయన గొర్రెల కాపరి. కనుక హేబేలు ఆ గొర్రెలలో పుట్టినటువంటి తొలుచూలి దానిని తీసుకుని వచ్చి, క్రొవ్విన వాటిని తీసుకుని వచ్చి దేవునికి బలర్పించాడు. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. చూడండి, ఇక్కడ కయ్యను కూడా ఏం చేయాలి అనంటే దేవునికి ఈ గొర్రె పిల్లల్నే బలిగా అర్పించాలి. కానీ పిల్లలు గమనించండి, ఇక్కడ కయ్యను దేవునికి గొర్రెలను బలిగా అర్పించుకోండిగా ఏం చేస్తున్నాడంటే తాను పొలంలో పండించినటువంటి ఆ యొక్క పంటను తీసుకుని వచ్చి అక్కడ ఏం చేస్తున్నాడంటే బలిగా అర్పిస్తున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కనుక చూడండి, అక్కడ జరిగింది ఏమిటి అని అంటే హేబేలు తన యొక్క తల్లిదండ్రులు పాపము చేశారు. వాళ్ళ యొక్క రక్తములో ఇదిగో పాపము కలుషితమైంది. వాళ్ళ రక్తము మరక చేయబడింది. వాళ్ళ రక్తము అపవిత్రము చేయబడింది. కనుక అపవిత్రమునకు రక్తమే పరిహారం కనుక అని చెప్పి హేబేలు ఏం చేసినాడంటే ఇదిగో గొర్రెలు తీసుకుని వెళ్ళి అక్కడ బలిగా అర్పించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కానీ కయ్యను ఆ విధంగా చేయలేదు. ఎందుకంటే ఆ విధంగా చేయకుండా ఉండడానికి సాతానుడు ఆ యొక్క కయ్యను యొక్క మనోనేత్రాలకు ఏం చేసినాడంటే గురుడితనం కలుగు చేసేసాడు. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. వాడు పుట్టుకయే సాతానుడు యొక్క పుట్టుక. వాడు పుట్టిందే సాతానుడు ద్వారా. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. వానికి ప్రత్యక్షత లేదు, వానికి బయలుపాటు లేదు. దేవుని గురించినటువంటి ఆ యొక్క బయలుపాటు, ఆదాము అవ్వల యొక్క బయలుపాటు ప్రియులరా కయ్యనుకి లేదు. కనుకనే కయ్యను ఏమైపోయాడంటే ప్రియులరా గమనించండి. అందుకని అక్కడ కింద ఇంకా మనం చదవండి, ఆ వాక్యాన్ని ఇంకా కింద చదవండి. హేబేలు కూడా తన మందలో తొలుచూలను పుట్టిన వాటిలో
క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. ఆ, యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టని, ఆ. కయ్యోనును అతని అర్పణను కయ్యను అతని అర్పణను లక్ష్యపెట్టలేదు. లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యోనుకు మిక్కిలి కోపం వచ్చి కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, ఆ, యెహోవా కయ్యోనుతో నీకు కోపమేలా? కయ్యనుతో నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? ముఖము చిన్నబుచ్చుకున్నావేమి? సత్క్రియ చేసిన ఎడల నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా? సత్క్రియ చేసిన ఎడల సత్క్రియ చేయని ఎడల చేయని ఎడల ఆ, వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల వాడికి వాంఛ కలుగును. నీవు దానిని ఏలెదవు. కయ్యను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపెను. చాలండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి ప్రియులారా, గమనించండి, ఇక్కడ దేవుడు హేబెలు యొక్క బలిని స్వీకరించాడు, కయ్యూను యొక్క బలిని తృణీకరించాడు. కారణం ఏంటంటే ప్రియులారా, హేబెలుకు దేవుని గురించి, తన యొక్క తల్లిదండ్రుల గురించి, తాను ఏ విధంగా పుట్టాడో ఆ పుట్టుక గురించి హేబెలుకి సంపూర్ణమైన ప్రత్యక్షత, బయలుపాటు హేబెలుకున్నది. కనుకనే అతను ఏం చేసినాడంటే బలిని, ఆరాధనను రక్తముతో దేవునికి అర్పించాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక కయ్యూను యొక్క పుట్టుక గురించి తనకు బయలుపాటు లేదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తనకు ప్రత్యక్షత లేదు. అందుకనే ఆ బలి దేవుడు అర్పించినప్పటికీ దేవుడు ఆ యొక్క కయ్యూను యొక్క బలిని తృణీకరించాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కారణం ఏంటంటే క్రీస్తు అబ్రహాం చెప్తున్నాడు, ఓ కయ్యూను యొక్క కన్నులకు, వాని యొక్క మనోనేత్రాలకు దయ్యం ఏం చేసిందంటే గుడ్డితనం కలుగజేసిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హేబెలు యొక్క మనోనేత్రములు తెరవబడ్డాయి. హేబెలు నీతిమంతుడుగా ఉన్నాడు. హేబెలు రక్తము చిందించడం వల్ల అతను పరిశుద్ధుడిగా తీర్చబడ్డాడు. హేబెలు రక్తము చిందించడం వల్ల అతనిలో ఏ పాపము కూడా లేనివాడుగా ఆయన తీర్చబడతా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఆ ఏదైనా తోటలో ప్రియులారా గమనించండి, హేబెలు ఆ యొక్క రక్తము చిందించడం ద్వారా ప్రియులారా గమనించండి, అతడు తన యొక్క తల్లిదండ్రులు ఏమయ్యారు అని అంటే నీతిమంతులుగా తీర్చబడ్డారు. అక్కడ దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ కయ్యూను మాత్రము వాడు రక్షించబడలేదు. వాడి యొక్క సంతానం కూడా రక్షించు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కయ్యూను యొక్క మనోనేత్రాలు దయ్యము ఇక్కడ ఏం చేస్తుందంటే గుడ్డితనం కలుగజేస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, కయ్యూను తర్వాత ప్రియులారా గమనించండి, మరలా నోవా కాలానికి మనం వస్తే నోవాకు కూడా ఒక సువార్తను ప్రకటించాడు. ఆయన నోవాకు ఎన్ని సంవత్సరాలు సువార్తను ప్రకటించాడు అని అంటే 120 సంవత్సరాలు నోవాకు సువార్తను ప్రకటించాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రకటించినటువంటి సువార్త ఏమిటి అని అంటే ఆ సముద్రపు ధరిన ఆయన ఓడను కట్టడమే సువార్త. ఆ ఓడ నిర్మాణము ఎన్ని సంవత్సరాలు జరిగింది? 120 సంవత్సరాలు జరిగింది. ఆ సముద్రపు ధరిలో అనేక మంది వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, నోవాహును అడుగుతా ఉన్నారు, నోవాహు నీవెందుకు ఇదిగో ఈ ఓడను తయారు చేయించున్నావు? ఎందుకు నీ ఓడను కట్టుతున్నావు? ఎందుకు ఈ ఓడను నువ్వు నిర్మిస్తున్నావు అని నోవాహును అడుగుతా ఉన్నారు ప్రజలు. నోవాహు అంటున్నాడు, ఇదిగో జలప్రళయం రాబోతుందంట. 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైనటువంటి వర్షము కురబోతుందంట. ఆ వర్షములో ఇదిగో జనసమూహము నాశనమైపోతారంట. ఎవరైనా సరే ఆ జలప్రళయంలో నుంచి తప్పించుకోవాలనుకుంటే, ఎవరైనా సరే రక్షించబడాలంటే, ఎవరైనా తమ ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటే, ఇదిగో ఈ ఓడలోకి ఎవరైతే వస్తారో వారు మాత్రమే
రక్షించబడతారు. మిగతా వారు ప్రియులారా చూడండి ఆ జలప్రళయంలో మునిగి ఏమైపోతారు? నాశనం అయిపోతారని 120 సంవత్సరాలు ప్రియులారా ఆ నోవాహు సువార్తను ప్రకటించాడు ఆయన. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. ఏం తెరవబడతాయని చెప్పాడు ఆయన? ఆకాశ తూములు తెరవబడతాయి. నిజంగా ఆ కాలంలో ప్రియులారా గమనించండి, ఆదాము మొదలుకొని నోవాహు వరకు 2000 సంవత్సరములు జరిగాయి. ఈ 2000 సంవత్సరముల వరకు ఎన్నడూ ఎప్పుడు కూడా ఆకాశములో నుంచి వర్షము భూమి మీదకి రావటము కురవటము ప్రజలు ఎన్నడూ కూడా చూడలేదు. ప్రజలకు నోవాహు చెప్తున్న ఆ సువార్త ఆ కాలంలో ఉన్నటువంటి జనులకు ప్రజలకు ఒక వింతగాను కొత్తగాను ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. నోవాహు చెప్తున్న సువార్త ఎలా ఉంది? కొత్తగా ఉంది. కొత్తగానే కాదు, వింతగా ఉంది. ప్రజలు నమ్మేటువంటి విధంగా సువార్త లేదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు అని అంటే అప్పటికే కాలము 2000 సంవత్సరములు జరిగినవి. ఈ 2000 సంవత్సరముల తరువాత నోవాహు దేవుడిని లేపి ఆ తరము వారిలో నోవాహు నీతిమంతుడై నిందారహితుడై ఉండటం దేవుడు చూచి ఆ ప్రజలందరినీ కూడా నాశనం చేయాలని ఉద్దేశించాడంట. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రజలను నాశనం చేయాలని దేవుడు చూచినప్పుడు చూడండి 6వ అధ్యాయం ఆదికాండము 6వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుదాం ఒకసారి. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో వారికి మనసుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకుని నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ యొక్క అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లకు నన్ను ఆ దినములలో నెఫేలీలను వారు భూమి మీద నుండిరి. తరువాతను ఉండిరి దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. నరుల చెడుతనమును భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులు ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షులను భూమి మీద నుండుకుండగా తుడిచివేయదును. ఎలా అనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నొందుచున్నాను నేను. చాలండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. భూమి మీద నరుల యొక్క చెడుతనము పాపము యెహోవా దృష్టికి ఎలా ఉందనంట? కేవలము చెడ్డదనిపించింది. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోతా ఉన్నారు, పాపం చేస్తా ఉన్నారు. వాళ్ళకి మనస్సుకు నచ్చినటువంటి స్త్రీలను పెళ్లి చేసుకుంటున్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళతో పిల్లలకి అంటున్నారు. పాపం పెరిగిపోతా ఉంది. దేవుడికి నచ్చలేదు అది. దేవుని కుమారులు దేవుని కుమార్తెలనే పెళ్లి చేసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి నరుల కుమార్తెలను పెళ్లి చేసుకుంటే అవి తెయ్యాలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుని కుమార్తెలు కూడా నరుల కుమారులను పెళ్లి చేసుకుంటే అవి కూడా తెయ్యాలే, పాపమే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, దేవుని కుమారులు
నరుడు కుమార్తెలతో పాపము చేసినప్పుడు భూమి మీద పాపం ఏమైందంటే విస్తరించింది. అది కేవలము పాపం విస్తరించింది. నరుడు ఆలోచనలు, నరుడు యొక్క ఉద్దేశాలు, తలంపులు కేవలము యెహోవా దృష్టికి ఎలా కనబడుతుంది? చెడ్డదిగా కనబడతా ఉన్నాయి. అందుకే నాశనం చేయాలనుకున్నాడు ఆయన. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఆ యొక్క 13వ వచనం చదవండి. 6వ అధ్యాయం 13వ వచనం. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి యొక్క అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును చితిసారపు మానుతో నీ కొరకు వాడను చేసుకునము. అరలు పెట్టి ఆ వాడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పుయ్యవలెను. నీవు దాన్ని చేయవలసిన విధమిది. చాలండి. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, నీ కొరకు ఒక వాడను తయారు చేసుకునము. కనుక ప్రియులారా గమనించండి, ఇది సువార్త. దేవుడు నోవాహును లేపి ఆ తరములో తన కోసము, తన కుటుంబం, తన భార్య కోసము, తన కుమారుడు, తన యొక్క కోడల కోసము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ కోసము వాడను తయారు చేసుకో. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దాన్ని చేయవలసిన విధానము ఏమిటో ఆ 6వ అధ్యాయములో అక్కడ మనకు ఇంకా స్పష్టంగా ఆయన చెప్తా ఉన్నాడు. నోవాకు దేవుడు ఏదైతే చెప్పాడో ఆ విధముగానే వాడను తయారు చేయడం ప్రారంభించాడు. ఆ వాడను తయారు చేయడం ప్రారంభించి నాటి నుండి అది ముగించే వరకు ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే 120 సంవత్సరాలు పట్టింది. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాడ ప్రారంభం నుంచి ముగించే వరకు ఎన్ని సంవత్సరాలు పట్టింది? 120 సంవత్సరాలు పట్టింది. అదే ఆ 120 సంవత్సరాలే సువార్త ప్రకటించడం. ఏమిటో సువార్త అంటే, ఇదిగో ఈ వారిలోకి వచ్చేవాడు రక్షించబడతారు, రాని వాడికి జలప్రళయంలో మునిగి నాశనము. అదే సువార్త. ఆకాశ తూములు విప్పబడతాయని దేవుడు నాతో చెప్పాడు. ఇదిగో 40 రాత్రులు 40 పగళ్ళు భయంకరమైన ప్రచండమైనటువంటి వర్షము ఈ భూమి మీదకి రాబోతుందని దేవుడు నాతో చెప్పాడు. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నోవాహు ప్రకటించినటువంటి నోవాహు దినములలో, నోవాహు కాలములో, నోవాహు భూమి మీద జీవించినటువంటి ఆ కాలములో నోవాహు అందించినటువంటి సువార్త, నోవాహు బోధించినటువంటి సువార్త ప్రియులారా, ఆ కాలంలో ఆ ప్రజలకు, వాళ్ళ యొక్క అవిశ్వాసులైన వారికి ఆ కాలంలో ఉన్నటువంటి అవిశ్వాసులైన వారికి వాళ్ళ మనోనేత్రాలకు ఆ యొక్క యుగ సంబంధమైన దేవత వాళ్ళ మనోనేత్రాలకు ఏం కలుగు చేసిందంటే గుడ్డితనం కలుగు చేసేసింది. నోవాహు యొక్క వర్తమానాన్ని నమ్మకుండగా, నోవాహు ప్రకటించిన సువార్తను నమ్మకుండగా, నోవాహు ఏదైతే బోధించాడో, నోవాహుకు దేవుడు ఏదైతే చెప్పాడో, నోవాహు ఆ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, నోవాహు ఆ సువార్తను బోధిస్తున్నప్పుడు, నోవాహు కాలంలో, ఆ కాలంలో నోవాహు దేవుడు ఇచ్చినటువంటి ఆ సందేశము ప్రియులారా ఆయన ప్రకటిస్తున్నప్పుడు, ఆ కాలంలో ఉన్నటువంటి అవిశ్వాసులైనటువంటి వారి యొక్క మనోనేత్రములో ఇక లోక సంబంధమైన దేవత వాడికి ఏం చేసిందంటే గుడ్డితనం కలుగు చేసేసింది. అందుకే ఒక నోవాహు యొక్క కుటుంబం తప్పనిచ్చి దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ నోవాహు కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? కేవలము 8 మంది మాత్రమే రక్షించబడిరి. ఎంతమంది అండి? 8 మంది మాత్రమే రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హేబేలు యొక్క కాలంలో హేబేలు ఒక్కడు మాత్రమే రక్షించబడ్డాడు. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నోవాహు దినములలో
నోవాహు యొక్క కుటుంబము, వారి యొక్క కుటుంబము 8 మంది మాత్రమే వారు రక్షించబడినారు. వాళ్ళు దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. మిగతా వాళ్ళందరూ కూడా పిల్లరా ఆ జలప్రళయంలో ఏమైపోయారంటే మునిగి నాశనం అయిపోయారు. చూసారా? ఓ జలప్రళయం వస్తున్నప్పుడు 1 రోజు గడిచింది, 2 రోజులు గడిచాయి, 3 రోజులు గడిచాయి. ఓ ప్రజలు నీళ్ళ చేత మునిగిపోతున్నారు. ఓ 1 రోజంతా వర్షం కొడితే ప్రియమైన దేవుని బిడ్డ మునిగిపోతున్నారు. పిల్లరా ఆ మునిగిపోతున్న ప్రజలు నోవాహు దగ్గరికి వెళ్ళి ఆ నోవాహు ఆ యొక్క వాడి దగ్గరికి వెళ్ళి ఆ తలుపు దగ్గరికి వెళ్ళి తలుపు తడుతున్నారు వాళ్ళు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ప్రయోజనం లేకుండా పోయింది వాడి. కనుక ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, నోవాహు అందించినటువంటి సువార్త ఏదైతే ఉన్నదో ఆ సువార్త ఆ కాలములో అవిశ్వాసులైన వారికి ఆ యుగ సంబంధమైన దేవత వాళ్ళ మనోనేత్రాలకు ఏం చేసిందంటే గుడ్డితనం కలిగజేసేసింది. నోవాహు యొక్క సువార్తను నమ్మకుండగా, నోవాహు ఇచ్చిన సందేశము నమ్మకుండగా, నోవాహు ఇచ్చినటువంటి ఆ యొక్క బయలుపాటు ఏదైతే ఉన్నదో దానిని నమ్మకుండగా ప్రియులారా ఆ కాలంలో ఉన్నటువంటి అవిశ్వాసులైన ప్రజలకి ఇకలోక సంబంధమైన దేవత వాళ్ళ మనోనేత్రాలకు ఏం చేసిందంటే గుడ్డితనం కలిగజేసింది. ఆమేన్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మ చెప్తున్నాడు. చూద్దాం ఒక మాట, మనం ఆయనకు వర్తమానంలో నుంచి మనం చదువుదాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఏం చెప్తున్నాడు అంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రకటన 5వ అధ్యాయము అనే ఆ వర్తమానంలో క్రీస్తు బ్రహ్మ మాట్లాడుతున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రకటన 5వ అధ్యాయము అనే వర్తమానంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, మనము ఈ లోక సంబంధము కానందుకు దేవునికి వందనములు చెల్లించుచున్నాము. మనమంట ఈ లోక సంబంధం కాదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి దేని సంబంధము అనంటే ఆయన ఏం చెప్తున్నాడంటే మనము పరలోక సంబంధము. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. చూడండి ఆయన ఏం చెప్తున్నాడంటే మనము ఈ లోక సంబంధము కాకున్నందుకు దేవునికి వందనములు చెల్లించుచున్నాము. చూసారా? అది గుర్తించవలెను. సంఘము వాడి వశములో ఉన్నది. క్షమించండి, సంఘము వాడి వశములో లేదు, లోకము మాత్రమే వాడి వశములో ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఈ లోకము మాత్రమే వాడి వశములో ఉన్నది. వారు అపవాది సంబంధులని, వాడు ఈ లోకమునకు దేవుడని చెప్పుకొనుచున్నాడు. అది నిజమేనని యేసు కూడా చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ లోకానికి దేవుడు ఎవరంట? అపవాది. పరలోకానికి దేవుడు క్రీస్తు బ్రహ్మ. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. సాతానుడు ఈ భూలోకానికి దేవుడైతే, అందుకని వాడు అన్నాడు కదా, ఈ లోక రాజ్యములన్నీ నా వశములో, కనుక వాడు దేవుడు, ఈ లోకానికి దేవుడు వాడు అపవాది. కానీ పరలోకానికి దేవుడు ఎవరనంటే ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే పరలోకము ఆయన వశములో ఉన్నది కాబట్టి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. చూడండి, యేసు కూడా దాన్ని పలికెను. వాడు ఈ లోకపు దేవుడై ఉండి జనుల నేత్రములను గుడ్డితనమును కలుగజేయుచున్నాడు. వాడే ఈ లోకమునకు దేవుడు, ఆయన పరలోకపు దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఎవరంట? పరలోకానికి దేవుడు ఆయన. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఈ భూలోకానికి దేవుడు లూసిఫరు, అపవాది, దయ్యము. కనుక ఈ లోకము వాడి స్వాధీనంలో ఉన్నది. కనుక ఈరోజు ఈ ప్రపంచాన్ని ఏలది అపవాదే. ఈ లోకంలో జరుగుతున్న ప్రతి కార్యము అపవాది ద్వారానే చేయబడుతున్నాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన పరలోకపు దేవుడు. ఇప్పుడు ఇది ఆయనకు స్వయముగా చెంది ఉండలేదు. దీనికి ఆయన యజమాని కాడు. అది కుదవ పెట్టబడినది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏది కుదవ పెట్టబడినది?
ఈ లోకము ఏం చేయబడిందండి? సాతానుకి కుదవబెట్టబడింది. ఎవరు కుదవబెట్టాడు అంటే ఆదాము పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆదాము దీనిని ఇందులో ఉన్న సమస్తమును కుదవబెట్టెను. అసలు నిత్య జీవము మరియు భూలోక స్వాస్థ్యము మనదే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిత్య జీవము మనదే, ఈ భూలోకములో ఉన్నటువంటి స్వాస్థ్యము కూడా మనదేనంట. అందుకని మత్తయి సువార్త 5లో చెప్తున్నాడు ఆయన. ఏం చెప్తున్నాడు? సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకమును స్వతంత్రించుకుందరు, వాళ్ళు ఈ భూమిని స్వతంత్రించుకుందరు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, యేసు చెప్పాను, సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుందరు. చూశారా? ఇప్పుడు అది మన వశములో లేదు. ఇప్పుడైతే మన వశములో లేదు. ఏది? భూలోకము. కానీ దాన్ని మనం స్వతంత్రించుకోవాలా అంటే వాడు అంటే క్రీస్తు బ్రహ్మము ఈ వర్తమానం ఇచ్చేటప్పుడు ప్రియులారా గమనించండి, ఆయన ఈ భూమిని కూడా స్వాధీనం చేసుకోవాలని బోధిస్తున్నాడు. ఆయన అంటే ఎవరు చెప్తున్నాడు? దేవుని కుమారులకు చెప్తున్నాడు, దేవుని కుమార్తెలకు చెప్తున్నాడు, నిజమైన పెళ్లి కుమార్తెకి ఆయన చెప్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, అది ఆదామునకు గాని అతని సంతానము వారికి గాని చెందలేదు. ఆదాము యొక్క సంతానము కూడా అంతయు పూర్తిగా పోగొట్టుకునేను. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆదాము తన యొక్క సంతానము ఈ లోకాన్ని ఏం చేస్తుందంట? పోగొట్టుకుందంట. ఈ ఆస్తి అంతా మంది, ఈ లోకమే మంది, ఈ భూమి మనది. సృష్టిలో సృష్టించిన దేవుడు సృష్టించే ప్రతిదీ కూడా మన కోసమే దేవుడు సృష్టించాడు. కానీ దానిని మనం ఏం చేసుకున్నామంటే పోగొట్టుకున్నాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది ఆదాము సంతానము కాదు. ఈ లోకము ఎంతో శృంగారముగాను మనము దిద్దుకొనుటకు ప్రయత్నించినా కానీ, ఎంత పెద్ద భవనములు నిర్మించి ఏదేదో చేయుటకు ప్రయత్నించినా కానీ ఇది మాత్రము ఆదాము యొక్క సంతతికి చెందదు. ఇది ఆదాము యొక్క సంతానమునకు వెళ్ళదు. ఎందుకనగా సాతానుడు దీనిని చిక్కించుకొని ఆ లోపల పెట్టిలో పెట్టి దానికి తాళం వేసి ఉన్నది. నిజము, దానిని ఆదాము కొదువ పెట్టాను. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక సాతాను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడంటే దాన్ని జాగ్రత్తగా పెట్టిలో పెట్టి తాళం వేసుకున్నాడంట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజమే. ఇప్పుడు మనం ఏదైనా ఒక బంగారపు తాకట్టు పెట్టామనుకోండి, బ్యాంకులో కానీ ఎక్కడైనా తాకట్టు పెట్టామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? లాకర్లో పెట్టి తాళం వేసేస్తారు. అంటే అంత జాగ్రత్తగా పెట్టుకుంటారు వాళ్ళు. ఎందుకని మరలా మనం వెళ్ళి ఆ బంగారాన్ని వాళ్ళ దగ్గర అయితే ఎంత అప్పు తీసుకున్నామో, మనం ఎంతైతే దాన్ని కుదవబెట్టామో ఆ యొక్క రుణం చెల్లించి దాన్ని మనం విడిపించుకోవాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుడు కూడా అదే ఆలోచన. వాడు జాగ్రత్తగా పెట్టిలో పెట్టాడంట సాతానుడు. కనుక ఇప్పుడు ఆ పెట్టిలో పెట్టుకున్న దాన్ని 2000 సంవత్సరాల క్రితం ప్రియులారా గమనించండి, యేసు క్రీస్తు దాన్ని ఏం చేసినాడంటే ఆయన స్వాధీనంలోకి తీసుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ప్రియులారా, అది పూర్తిగా విమోచన కార్యము జరిగే వరకు కూడా అది మానవుడి చేతుల్లోకి రాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక అది యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మానవునికి ఆత్మ రక్షించబడింది, కానీ మానవుని యొక్క దేహము అప్పుడు విమోచన కార్యము జరగలేదు. ఎందుకంటే ఆయన నిజమైన విమోచకుడిగా లేడు కాబట్టి, నిజమైన విమోచకుడిగా, అన్య జాతి విమోచకుడిగా క్రీస్తు బ్రహ్మ ఈ భూమి మీదకి వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఆ యొక్క హక్కు పత్రము ఎవరికి ఇవ్వబడింది అంటే క్రీస్తు బ్రహ్మకి ఇవ్వబడింది. అందుకని ఆయన సృష్టిని లోపరుచుకున్నాడు. ఆయన భూమిని ఆయన లోపరుచుకున్నాడు, చెట్లను లోపరుచుకున్నాడు, జంతువులను, అడవి మృగములను, పక్షులను సమస్తము కూడా ఆయన దగ్గర తీసుకుని రాబడ్డాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఇప్పుడు వారి స్వాధీనంలో ఉంది కాబట్టి ఇప్పుడు ఈ లోకమంతా కూడా వారి స్వాధీనంలోనే ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక సంఘము ఆ రోజు అపోస్తులు కానీ
వాళ్ళ సంఘము ఏది బోధించినా సరే ఆ యుగ సంబంధమైన దేవత వాళ్ళ మనోనేత్రులకు ఏం చేసిందంటే గుడ్డితనం కలుగు చేసేసింది. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా, ఆమేన్, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. కనుక ఇప్పుడు చూడండి, నోవాహు దినములలో జరుగునట్లుగా మనిషి కుమారుడు దినాలు ఉంటాయని మళ్ళీ ప్రవచించాడు. లూకా సువార్త 17వ అధ్యాయంలో మనం గమనిస్తే మనిషి కుమారుడు దినాలు మరలా భూమి మీదకి వస్తాయని చెప్పాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఆమేన్. చూడండి, దేవుని మర్మమై ఉన్న క్రీస్తు బయలుపడెను అనే సందేశంలో క్రీస్తు ప్రణామం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఈ అభిషక్తుని గమనించండి, క్రీస్తే తను తాను తెలియపరుచుకునుచున్నాడు. ఓ దేవా, ఇప్పుడు చూడండి, ఆయనకే ప్రథమ స్థానము. యేసు క్రీస్తులో దేవుడు సంపూర్ణంగా ప్రత్యక్షమైన దేవుని యొక్క గొప్ప మర్మము, ఈ ప్రత్యక్షత యొక్క గొప్ప వెలుగు ఈ లోకం జ్ఞానులకు గుడ్డితనం కలుగు చేసినది. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఆమేన్. యేసుక్రీస్తు దినములలో అది వారికి గుడ్డితనం కలుగు చేసినది. నీవు దేవునిగా చెప్పుకొనుచున్నావు, నిన్ను నీవు దేవునితో సమానముగా చేసుకొనుచున్నావు అనేది, ఆయన దేవునితో సమానుడు కాడని, ఆయనే దేవుడు చేశారని వారికి గ్రహించలేకపోయారు. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఆమేన్. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, యేసుక్రీస్తు కాలంలో ఆనాడు శాస్త్రులు, పరిశీలు, సద్దుకాయలు వాళ్ళు గుడ్డివారిగా చేయబడ్డారు. కారణం ఏంటంటే ప్రియులారా, ఆయన ఒక పూర్తిగా దేవుడై ఉన్నాడని గ్రహించుట్లో వాళ్ళు ఏమైపోయారంటే విఫలమైపోయారు. నోవాహు దినములలో నోవాహు సువార్తను నమ్మని వాళ్ళు గుడ్డివారిగా తీర్చబడ్డారు. ఆ కాలంలో ఉన్న ప్రజలు, ఆ కాలంలో ఉన్నటువంటి జనులు. కారణం యుగ సంబంధమైన దేవత వాళ్ళకి గుడ్డితనం కలుగు చేసింది. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా, ఆమేన్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా గమనించండి, ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచి తిని ఆయన మేఘము ధరించుకుని ఉండెను. ఆయన శిరస్సు మీద మేఘధనుస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబం వలె, ఆయన పాదములు అగ్నిస్తంభం వలె ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించున్నట్లు గొప్ప శబ్దముతో ఆర్భాటించెను. ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్రవేయము, వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. మరియు సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టు ఎత్తి పరలోకమునకును అందులో ఉన్న వాటిని భూమిని వాటిలో ఉన్న వాటిని సముద్రమును అందులో ఉన్న వాటిని సృజించి యుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు గాని 7వ దూత పలుకు దినముల యందు అతడు బోర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకును తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. చాలండి. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, ఈ లూకా సువార్త 17వ అధ్యాయము 26 నుంచి 30 వరకు చదివితే అక్కడ మనిషి కుమారుడు యొక్క దినములు మరలా జరుగుతాయని యేసు ప్రవచించాడు. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. మనిషి కుమారుడు యొక్క దినాలు
మరలా జరుగుతాయని యేసు ప్రవచించాడు. లోతు దినములలో జరుగునట్లుగా మనిషి కుమారుడు దినములు జరుగును. నోవాహు దినములలో జరుగునట్లుగా మనిషి కుమారుడు దినములు ఉండును. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఈ ప్రకటన 10 ప్రియులారా గమనించండి. ఈ లూకా సువార్త 17వ అధ్యాయము 26 నుంచి 30 వచనాలు ఈ రెండు కూడా మనం కలుపుకుంటే ప్రియులారా గమనించండి, ఈ రెండు కూడా ఎవరి జీవితంలో జరుగుతున్నాయనంటే క్రీస్తు బ్రహ్మ యొక్క జీవితంలో జరుగుతా ఉన్నాయి. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు బ్రహ్మము ఎలా వస్తున్నాడు అని అంటే మనిషి కుమారుడు. కానీ ఆ మనిషి కుమారుడు ఇప్పుడు ఎలా వస్తున్నాడంటే బలిష్ఠుడైన దూతగా వస్తున్నాడు. ఆయన దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలా వస్తున్నాడు? బలిష్ఠుడైన దూతగా వస్తున్నాడు. ఇప్పుడు ఈ బలిష్ఠుడైన దూతగా వచ్చేటప్పుడు ఆయన కుడి పాదము మొట్టమొదటి ఎక్కడ పెట్టాడంటే భూమి మీద పెట్టాడు. ఎడమ పాదము భూమి, కుడి పాదమేమో సముద్రం మీద పెట్టాడు, ఎడమ పాదమేమో భూమి మీద పెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇది సువార్త. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము, లూకా సువార్త 17వ అధ్యాయములో యేసు క్రీస్తు చెప్పినటువంటి ఈ ప్రవచనాలు ఏవైతే ఉన్నావో ఇది నిత్య సువార్త. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏ సువార్త అనేది? నిత్య సువార్త. చూడండి, ప్రకటన గ్రంథము నిత్య సువార్తను చేతపట్టుకుని ఆయన ఆకాశ మధ్యంలో ఎగుర్చుండేనని ఉంటుంది వాక్యము. పద్నాలుగో అధ్యాయము, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు మరి ఒక దూతను చూచి తిని అతడు భూనివాసులకును అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజలకును ప్రకటించున్నట్లు నిత్య సువార్తను తీసుకుని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రములను జలధారులను కలుగు చేసిన వానికే నమస్కారము చేయడని గొప్ప స్వరముతో చెప్పాను. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏంటా నిత్య సువార్త? దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సువార్త వేరు, నిత్య సువార్త వేరు. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే మా సువార్త, ఒకవేళ మా సువార్త మరుగు చేయబడి ఉన్నది అని అంటే అది ఎవరికి మరుగు చేయబడింది అని అంటే ప్రియులారా గమనించండి, నశించిపోయే వారికి మాత్రమే మరుగు చేయబడింది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎవరికి మరుగు చేయబడిందంట? నశించుచున్న వారికి మాత్రమే మరుగు చేయబడింది. అది ప్రతి కాలంలో కూడా ఆ వాక్యము నెరవేర్పు జరుగుతూనే ఉన్నది. హేబేలు యొక్క కాలంలో హేబేలు మాత్రమే రక్షించబడ్డాడు. నోవాహు దినములలో నోవాహు కుటుంబం మాత్రమే రక్షించబడింది. కానీ సంఘ కాలములలో ప్రియులారా, ఆ కాలములలో ఆయా ప్రవక్తలు వచ్చినప్పుడు వారిచ్చిన వర్తమానమును ఎవరైతే నమ్ముతా ఉన్నారో వారు మాత్రమే రక్షించబడిరి. మిగతా వాళ్ళంతా కూడా నాశనమునకు వాడు వెళ్ళిపోయారు. పౌలు కాలంలో పౌలు యొక్క వర్తమానాన్ని ఎవరైతే నమ్మి విశ్వసించి స్వీకరించి దాని ప్రకారం జీవించారో వాళ్ళు మాత్రమే రక్షించబడ్డారు. మిగతా వాళ్ళంతా కూడా నాశనమునకు వెళ్ళిపోయారు వాళ్ళు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఓ మార్టిన్ ఆ పౌలు ఐరినిస్ కాలంలో, తర్వాత అలాగే 7 సంఘ కాలంలో 7 ప్రవక్తల ద్వారా వచ్చినటువంటి వర్తమానమును ఆ కాలంలో ఉన్న ప్రజలు ఎవరైతే నమ్ముతా వచ్చారో ప్రియులారా వాళ్ళు మాత్రమే రక్షించబడ్డారు. మిగతా వాళ్ళందరూ కూడా ఏమైపోయారంటే నాశనమునకు వెళ్ళిపోయారు. ఎందుకనంటే ఆ కాలంలో ఉన్నటువంటి ఆ యుగ సంబంధమైన దేవత వాళ్ళ మనోనేతలకు ఏం కలుగు చేస్తుందంటే గుడ్డితనం కలుగు చేస్తుంది. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కానీ ఇప్పుడు మనము జీవించుతున్నటువంటి ఈ కాలము ప్రియులారా గమనించండి, సువార్తను ప్రకటించే కాలము కాదు, కానీ
ఇప్పుడు మనము జీవిస్తున్నటువంటి ఈ కాలము నిత్య సువార్తను ప్రకటించే కాలం ఇది. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. మనం ప్రకటించే కాలం ఏదండి? నిత్య సువార్త ప్రకటించబడే కాలం ఇది. ఈ నిత్య సువార్త కాలములో ప్రియులను గమనించండి, బలిష్ఠుడైన దూత క్రీస్తు బ్రహ్మని బోధించబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఓ రెండవ రాకడ జరిగిందని ప్రకటించబడుతుంది. ఓ యేసు క్రీస్తు యొక్క కొత్త పేరు ఓ క్రీస్తు బ్రహ్మని ప్రకటించబడుతుంది. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓ అంజూరపు చెట్టు చిగురించింది. యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడ జరిగిందని క్రీస్తు థామస్ బోధించడం ప్రారంభించాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇది నిత్య సువార్త. ఇది ఏ సువార్త అండి? నిత్య సువార్త. ఆనాడు అపోస్తలులు ఏ బోధ అయితే బోధించారో ఈనాడు క్రీస్తు థామస్ కూడా అదే వర్తమానాన్ని బోధించారు. వాళ్ళు ఏమని బోధించారు? మీరు సిలువ వేసినటువంటి ఆ యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభుగాను నియమించినని వాళ్ళు రుజువు చేశారు వాక్యము ద్వారా. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అదే విధంగా ప్రియులారా, క్రీస్తు థామస్ ఈ రోజున ఓ క్రైస్తవ సంఘానికి బోధించాడు. ఏమనంటే, ఓ క్రైస్తవ సంఘమా, ఇదిగో మీరు ఎదురు చూస్తున్నటువంటి రెండవ రాకడలో మీరు ఎదురు చూస్తున్నటువంటి ఆ యేసు క్రీస్తు ఇప్పుడు క్రీస్తు బ్రహ్మగా వచ్చాను. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కనుక క్రీస్తు బ్రహ్మగా వచ్చాడు. ఆయన 7 ముద్రలు తెరిచాడు. ఓ 7వ ముద్ర కోసం మరలా ఒక ప్రవక్తను పంపించి క్రీస్తు థామస్ను పంపించి ఆయన ఏం చేసినట్టు 7వ ముద్రను బయలుపరిచాడు సంఘానికి. ఆయన అదే నిత్య సువార్త. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. చూడండి, ఆయన ఆ 7 ముద్రలు తెరిచేటప్పుడు కుడి పాదము మా సముద్రం మీద పెట్టాడు, ఎడమ పాదము భూమి మీద పెట్టాడు ఆయన. ఇది అర్థం కావట్లేదు నేటి క్రైస్తవ ప్రపంచానికి. క్రైస్తవ ప్రపంచమే కాదు, ఈరోజు ప్రియులారా గమనించండి, క్రీస్తు బ్రహ్మ యొక్క వర్తమానాలు పట్టుకుని, పక్షిరాజు యొక్క వర్తమానాలు పట్టుకుని ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళకు కూడా అర్థం కావట్లా. ఎందుకు వాళ్ళకి అర్థం కావట్లేదు అని అంటే, ప్రియులారా, ఇకలోక సంబంధమైన దేవత వాళ్ళ మనోనేత్రులకు ఏం కలుగు చేసిందంటే గురుడితనం కలిగేసింది. మరి గుడ్డోడి ముందు మనం ఎంత వాక్యం చూపించినా వారికి అర్థమవుతుందా? దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఎందుకు గుడ్డివాడు అవుతున్నాడు? వాడు నాశనమునకు వెళ్ళేవాడు కాబట్టి. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. వాని యొక్క దేవుడే వాడిని గుడ్డివాడిగా చేస్తున్నాడు. వాడి యొక్క దేవుడు ఎవరు? లూసిఫర్, అపవాది, ఇకలోక సంబంధమైన దేవత. అవిశ్వాసులైనటువంటి వారికి మనోనేత్రములు గుడ్డివారుగా చేస్తున్నాడు. గుడ్డిగా చేపడుతున్నాయి అవి. కారణం వాళ్ళకి దేవుడు లూసిఫర్ కాబట్టి. వాళ్ళ దేవుడే వాళ్ళని ఏం చేస్తున్నాడు? గుడ్డివాడుగా చేసేస్తున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అపవాది వాళ్ళకి దేవుడు. ఓ అపవాది చేతనే వాళ్ళు ఏం చేయబడుతున్నారంటే గుడ్డివారుగా తీర్చబడుతున్నారు. దేనికి వాళ్ళు గుడ్డివారుగా తీర్చబడుతున్నారు? నిత్య సువార్తను నమ్మకుండా ఉండడానికి. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఈరోజు క్రీస్తు బ్రహ్మ దేవుడని ప్రియులారా క్రైస్తవులు నమ్మరు. ఈరోజు ఎండ్ టైం మెసేజ్ వాళ్ళు కూడా నమ్మరు. కారణం వాళ్ళ యొక్క దేవుడు వాళ్ళ యొక్క నేత్రంలో ఏం చేసేసారంటే గుడ్డోడిగా చేసేసారు. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఎండ్ టైం మెసేజ్ వాళ్ళు కూడా దేవుడు ఎవరనంటే లూసిఫరే. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎండ్ టైం మెసేజ్ వాళ్ళకి దేవుడు ఎవరు? వాళ్ళ దేవుడు ఎవరు? లూసిఫర్, అపవాది. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. క్రైస్తవులకు వాళ్ళకి దేవుడు లూసిఫరే. ఎండ్ టైం మెసేజ్ వాళ్ళకి దేవుడు, వాళ్ళకు కూడా లూసిఫరే దేవుడు. వాళ్ళకి దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నాం అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు రూపం మార్చాడు. ఆయన యేసుక్రీస్తు పేరు మార్చుకున్నాడు. యేసుక్రీస్తు అదే గడ్డముతో, అదే అంగీతో, అదే జుట్టు పెంచుకుని లేడు ఆయన ఇప్పుడు. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. యేసుక్రీస్తు పేరులోనే లేడు ఇప్పుడు. ఆయన శరీరం మారింది, ఆయన రూపం మారింది, ఆయన పేరు మార్చుకున్నాడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సువార్తను ఎవరైతే నమ్ముతారో వాళ్ళే నిత్య జీవమునకు వారసులు అవుతారు. ఈ రోజు వాళ్ళు ప్రకటించారు, ఆ రోజు వాళ్ళు ప్రకటించారు, మా సువార్త మరుగు చేయబడి ఉన్నది అని అంటే అది ఎవరికి మరుగు చేయబడిందంటే నశించిపోతున్న వారికి తప్ప ఇక వేరే వాళ్ళకి కాదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ రోజు నిత్య సువార్తను క్రీస్తు థామస్ బోధించాడు. అదే నిత్య సువార్తను ఈ రోజు మనం బోధిస్తున్నాము. ఈ రోజు ఈ నిత్య సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు క్రైస్తవులు కానీ ఎంటై మెసేజ్లు కానీ ఈ వర్తమానం అర్థం కావటం లేదు అని అంటే దాని యొక్క అర్థం ఏమిటి అని అంటే ప్రియులారా, వాళ్ళ యొక్క దేవుడు ఆ ఇకలోక సంబంధమైన దేవత వాళ్ళ మనోనేత్రులకు ఏం కలుగు చేసిందంటే గుడ్డితనం కలుగు చేసింది. మనం ఏం చేయలేము దాన్ని. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకనంటే వాళ్ళు నాశనానికి వెళ్ళిపోయేవాళ్ళు, వాళ్ళు నాశనానికి నిర్ణయించబడ్డారు, వాళ్ళు నాశనానికి నిర్ణయించబడ్డారు వాళ్ళు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ మాత్రము కూడా పిల్లలు గమనించండి, ఈ రోజున వాళ్ళు తృణీకరిస్తున్నారు. క్రీస్తు బ్రహ్మ దేవుడు అంటేనే వాళ్ళకి ఎక్కడ లేనటువంటి కోపము, ఎక్కడ లేనటువంటి అసూయ, ద్వేషము, కలహము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా పిల్లలు గమనించండి, ఇప్పుడు క్రీస్తు బ్రహ్మే దేవుడని వాళ్ళు నమ్మలేకపోతున్నారంటే ఈ క్రీస్తు థామస్ క్రీస్తు అంటే వాళ్ళు నమ్ముతారా? థామస్ గారు క్రీస్తు అని చెప్తే నమ్ముతారా? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లేకపోతే మనము ఈ లోకానికి దేవుడుగా ఉన్నాము అని అంటే వాళ్ళు నమ్ముతారా? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఈ లోకానికి దేవుడుగా ఉన్నాము అని చెప్పినా వాళ్ళు నమ్మరు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు థామస్ ఆయన దేవుని కుమారుడు, ఆయన క్రీస్తు అని చెప్పినా వాళ్ళు నమ్మరు. క్రీస్తు బ్రహ్మ దేవుడు, ఆయన దేవుని కుమారుడు అని చెప్పిన వాళ్ళు నమ్మరు. కారణం ఏంటంటే ప్రియులారా గమనించండి, వాళ్ళ యొక్క తండ్రి, వాళ్ళ యొక్క దేవుడు, వాళ్ళ యొక్క తండ్రి, వాళ్ళ యొక్క దేవుడు వాళ్ళ మనోనేత్రాల్లో ఏం చేసినాడంటే గుడ్డితనంగా కలిగజేశాడు, నాశనానికి నడిపించాడు. వీళ్ళందరూ కూడా నాశనానికి వెళ్ళే బ్యాచ్ వీళ్ళంతా కూడా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు ఎంటే మెసేజ్లు కావచ్చు, లేకపోతే క్రైస్తవులు కావచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు ఈ ప్రపంచంలో ఈ నిత్య సువార్త ప్రకటించబడతా ఉన్నది. ఈ రోజున సువార్త వేరు, నిత్య సువార్త వేరు. సువార్త అనేది యేసు క్రీస్తుని గురించి ప్రకటించబడింది. అది 2000 సంవత్సరముల వరకు ప్రకటించబడింది. ఈ రోజు అదే యేసు క్రీస్తు తన శరీరాన్ని, పేరును మార్చుకుని క్రీస్తు బ్రహ్మముగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇది నిత్య సువార్త. ఇక ఈ సువార్త మారదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం ఏదైతే ప్రకటిస్తున్నామో, మనం ఏ సువార్త అయితే ప్రకటిస్తున్నామో, ఈ నిత్య సువార్త అవతల వాళ్ళకి అర్థం కాకుండా ఉంటుంది అని అంటే, వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు అని అంటే, వాళ్ళకి ఈ ప్రత్యక్షత రావటం లేదనంటే, వాళ్ళకి ఈ బయలుపాటు రావటం లేదనంటే కారణం ఏంటంటే ప్రియులారా, వారు నశించిపోయే జనులు. వారు ఎవరండి? నశించిపోయే జనుడు. వారు దేవుని యొక్క బయలుపాటు లేని జనుడు. వాళ్ళ యొక్క దేవుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళ యొక్క దేవుడు వాళ్ళకి గుడితనం కలుగజేస్తున్నాడు. ఇక్కడ మన దేవుడు కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఏమి రాయబడింది? ఇక్కడ సంబంధమే ఆ వాక్యాన్ని మళ్ళీ ఒకసారి చదువుదాం. కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు. 3-4 వచనాలు. 4వ వచనం చదవండి. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయములలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకారము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసిను. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ యుగ సంబంధమైన దేవత,
ఈ యుగ సంబంధమైన దేవత. ఎవరా దేవత? లూసిఫర్, అపవాది, దయ్యము. దానిని ఎవరైతే వెంబడిస్తున్నారో వాళ్ళందరికీ కూడా సత్యమును గ్రహించుకున్నట్లు. ఓ ప్రియులారా, అది గుడ్డితనం కలుగు చేస్తా ఉందంట. దేవుడు నామనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఈ రోజున ఎంటే మెసేజ్ వాళ్ళు కూడా ప్రియులారా, వాళ్ళు కూడా ఏమైపోయినారు? వాళ్ళు గుడ్డి వాళ్ళకి అయిపోతారు. క్రీస్తు థామస్ యొక్క వర్తమానాన్ని, నిత్య సువార్త యొక్క వర్తమానాన్ని, ఆ సువార్తను వాళ్ళు తృణీకరిస్తున్నారు. ఆ యొక్క సువార్తను వాళ్ళు త్రోసిపుచ్చుతున్నారు. కారణం అని అంటే ప్రియులారా, వాళ్ళ యొక్క దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళ యొక్క దేవుడు ఎవరు? అపవాది. వాళ్ళకి దేవుడు ఎవరు? లూసిఫర్. వాళ్ళకి దేవుడు ఎవరు? సాతానుడు. ఆ సాతానుడు ప్రియులారా, వాడు అవిశ్వాసి. వాడెవరు? వాడు అవిశ్వాస. వాడు అవిశ్వాసి. సాతానుడు కూడా అవిశ్వాసే. వాడు లూసిఫర్, వాడు ఒక అవిశ్వాసి. కనుక ఇక్కడ చూడండి, అవిశ్వాసులైన వారి మనోనేత్రములు అంటే వాడు కూడా సంతానం ఉన్నది. వాడే అవిశ్వాసి. మరలా ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే, అవిశ్వాసులైన వారి మనోనేత్రములు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే చూడండి ప్రియులారా, వాడి యొక్క సంతానం యొక్క నేత్రములు వాడే మూసేస్తున్నాడు. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, వాడి యొక్క సంతానము ఎట్టి పరిస్థితిలో కూడా ప్రియులారా దేవుడు పరలోక రాజ్యానికి తీసుకొని రాడు. అందుకనే ఒక ఉపమానం చెప్తాడు ఆయన. పరలోకంలో పెళ్లి విందు జరుగుతున్నప్పుడు ప్రియులారా గమనించండి, పెళ్లి వస్త్రం లేకుండానే ఒకడు పెళ్లి విందులోకి ప్రవేశించాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా వచ్చేవారంటే దొడ్డిదారుని వచ్చాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాడిని తీసుకెళ్లి ఎక్కడ కొట్లో వేయమన్నాడు? ఈయన తీసుకెళ్లి చీకటి కొట్లో పడేయండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, అవిశ్వాసి అయినటువంటి వ్యక్తి, అది ఏ వ్యక్తి అయినా సరే, ఈ లోకంలో వాళ్ళు ధనము బాగా ఉండొచ్చు, వాడికి ఐశ్వర్యం ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, మిద్దెలు ఉండొచ్చు, మేడలు ఉండొచ్చు, అవి ఏవి కూడా ప్రియులారా నిత్య జీవమునకు వాళ్ళని ఆస్తులుగా చేయలేదు. కానీ నిత్య జీవమునకు ఆస్తులు కావాలంటే ఈ చివరి కాలంలో ఈ నిత్య సువార్తను మాత్రమే నమ్మాలి. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బలిష్ఠుడైన దూత బ్రనహాం క్రీస్తుని నమ్మాలి. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనిషి కుమారుడు బ్రనహాం క్రీస్తుని నమ్మాలి. ఈ చివరి కాలంలో ప్రియులారా, ఇదిగో ఈ యొక్క వర్తమానము క్రీస్తు థామస్ ఏ వర్తమానం అయితే ఇచ్చాడో ఆ వర్తమానమే నిత్య సువార్త అయి ఉన్నది. ఆ వర్తమానం తప్ప ఇంకా వేరే వర్తమానం ఏదైనా ప్రియులారా వస్తూ ఉంటే అది క్రీస్తుకు విరోధమైనటువంటి వర్తమానంగా ఉంటాం. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు ఆయన నిత్య సువార్తను ప్రకటించుటకు ఆయన ఇదిగో ఆ నిత్య దూతను పంపించాడు. ఆయన దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. ఆయన ఎక్కడ ఎగురుతున్నారు? ఇప్పుడు వధువు ఎక్కడ ఉంది? ఆకాశ మధ్యములో ఉంది, అంటే మధ్యాకాశములో ఉన్నది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎక్కడ ఉందండి? మధ్యాకాశములో ఉన్నది. అంటే ఈ నిత్య సువార్తను చేత పట్టుకొచ్చేటువంటి ఆ వర్తమానికుడు కూడా ఎక్కడ వస్తున్నాడు? మధ్యాకాశములో. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు ఆయన బలిష్ఠుడైన దూతగా వస్తున్నప్పుడు లేదా మనిషి కుమారుడుగా వస్తున్నప్పుడు ఎందుకు వస్తున్నాడు? 7 ముద్రలు విప్పడానికి వస్తున్నాడు. ఆయన మేఘము ధరించి వస్తున్నాడు. ఆయన పాదములు ఇదిగో ఒక పాదము, కుడి పాదము సముద్రం మీద పెట్టాడు, ఎడమ పాదము భూమి మీద పెట్టాడు. ఆయన సింహం గర్జించినట్లుగా గొప్ప శబ్దముతో ఆర్భాటించాడు. ఆయన దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సువార్తను పట్టుకుని వచ్చాడు ఆయన. ఆ బలిష్ఠుడైన దూత ఏ సువార్త అయితే గర్జించాడో ఆ సువార్తను పట్టుకుని నిత్య సువార్తను 7వ దూతగా క్రీస్తు థామస్గా ఆయన భూమి మీదకి వచ్చాడు. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి,
ఆ యొక్క హేబేలు యొక్క దినములలో హేబేలు నీతిమంతుడు, ఆయన ఒక్కడు మాత్రమే రక్షించబడ్డాడు. ఇదిగో నోవాహు దినములలో నోవాహు కుటుంబం మాత్రమే ఆ సువార్తను నమ్మి రక్షించబడింది. యేసుక్రీస్తు యొక్క కాలంలో ప్రియులారా, శాస్త్రులు పరిశులు యెరూషలేమంతా కూడా ధ్వంసం చేయబడింది. కారణం యేసుక్రీస్తును మెస్సయ్యగా క్రీస్తుగా వాళ్ళు అంగీకరించకపోవటం వల్ల. ఈ రోజున క్రీస్తు థామస్ ఏ సందేశం అయితే ఇస్తున్నాడో ప్రియులారా, ఆ సందేశం ఎవరైతే తృణీకరించి త్రోసిపుచ్చుతున్నారో ప్రియులారా, వారికి నిత్యనాశనం తప్పదు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అది ఎవరైనా సరే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ సువార్త మరుగు చేయబడింది ఈ ప్రపంచానికి అని అంటే, ఎవరికి మరుగు చేయబడుతున్నది అని అంటే నశించిపోయే వాళ్ళకి. ఎవరికండి? నశించిపోయే వాళ్ళకి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నశించిపోయేవాడు ఎవరో దేవునికి తెలుసు, రక్షించబడేవాడు ఎవరో దేవునికి తెలుసు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనం ఎంత ప్రయాసపడినా ఎంత చేసినా ప్రియులరా, అది మన వల్ల కాదు, కానీ దేవుడు మాత్రమే ప్రతి కార్యమును ఆయన చేయగలడు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు సువార్త ప్రకటించబడింది. ఆ సువార్త నశించిపోయే వారికి మరుగు చేయబడింది. ఈనాడు నిత్య సువార్త ప్రకటించబడుతుంది. ఈ నిత్య సువార్త ఎవరికైనా సరే మరుగు చేయబడుతుంది అని అంటే, ఆ మరుగు చేయబడే ప్రతి ఒక్కడు కూడా నాశనమునకు గురి అవుతున్నాడు. నశించిపోయే వారికే ఈ సువార్త మరుగు చేయబడుతుంది. రక్షించబడేవాడు కాదు, నాశనమైకి వెళ్ళేవాడికి. ఆ నాశనమునకు ఎవరైతే ప్రియులరా ఎన్నికలో ఉన్నారో వాళ్ళందరికీ ఈ సువార్త ఏమైపోతుందంటే మరుగ్గానే ఉండిపోతుంది. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సంపూర్ణంగా దేవుని యొక్క వాక్యాన్ని మీద ఆనుకొని ఆ వాక్య ప్రకారం జీవిస్తూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన ప్రణామం క్రీస్తు, మీకు వందనాలు ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి, మా యొక్క సువార్త మరుగు చేయబడిన ఎడల అది నశించుచున్న వారికి తప్ప రక్షించబడే వాడికి కాదని నీ వాక్యంలో రాయబడింది ప్రభువా. నిశ్చయముగా నాయన, ఈ చివరి దినాల్లో నీ సంపూర్ణమైన వాక్యం యొక్క బయలుపాటును మీరు మాకు ఇచ్చారు ప్రభువా. నిత్య సువార్తను మేము గ్రహించి ఆ సువార్త ప్రకారం నాయన మేము జీవించుటకు మీరు ఇచ్చిన గొప్ప సందేశమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభువా. కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఫోన్ కాన్ఫరెన్స్లో వాక్యం వింటున్న నీ బిడ్డను దీవించి ఆశీర్వదించండి. అన్ని విషయాలు నీ కృపను దాయిచ్చండి. సమస్త ఘనత మహిమలు మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి కోరస్ పడుకుందాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. Is coming very soon. Is coming very soon. Is coming very soon in thee. Hallelujah. Hallelujah. Is coming very soon in thee. నా ప్రాణమా ప్రభును స్తుతించుము, నా అంతరం సమస్తమైన పరిశుద్ధులను సడతించుము. నా ప్రాణమా ప్రభును స్తుతించుము. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మం చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కాడున్న ప్రభు అయిన బ్రహ్మం క్రీస్తు యొక్క కృపా సమాధానం ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచములో 7వ దూత థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి క్రీస్తు బ్రహ్మమే దేవుడు, క్రీస్తు బ్రహ్మమే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మమే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.